లా 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 లా. ఏంటి అలా చూస్తున్నావు? మీ ఓవర్ యాక్షన్. నాది ఓవర్ యాక్షన్? నేనేం ఓవర్ యాక్షన్ చేశాను? మరి ఏ రోజైనా ఇంత సిన్సియర్ గా వర్క్ చేశారు మావయ్య? ఫోన్లే దిల్లు, ఏదో చెల్లి కదా. అమ్మ ఇక్కడ, మరి నేను ఇంత ఓవర్ యాక్షన్ చేయాలి? మీ అత్తయ్యకి వినిపిస్తుంది. సారీ సారీ సారీ, ఎమోషనల్ యాడ్ చేశాను. నాకు అదే ఎమోషన్ అమ్మా. మీ ఇద్దరు ఎమోషన్ లో ఆపండి. అమ్మగాని విందంటే మీ ఇద్దరికి మోషన్స్ అయిపోతాయి. ఇది నిజమే. మీరొచ్చారేంట్రా? సెక్యూరిటీ సార్. నిషేధం అన్నాయ్, నా పేరు అజరుద్దీన్ అజ్జీ, వీడి పేరు హర్బన్ సింగ్ బజ్జీ. సర్లే, ఆ పేర్లు మేమే కదా పెట్టింది. గన్స్ ఎక్కడ? ఇయో ఇందులో ఉన్నాయి. మరి త్వరగా తీయండి. ఇప్పుడే వదిలేన్నాయి. ఇవి కోటి సుల్తాన్ బజార్ లో కొన్నాం, ప్లాస్టిక్ వి. ఇప్పుడే తీస్తే విరిగిపోతే కష్టం. సరిగా పట్టుకోండిరా, ముందు తీయండి. రాగరా. అవును, వేరే పని వాళ్ళు, అదే మామయ్య వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు? దారిలో వస్తున్నారు. డబ్బా సరిగ్గా తీలేని వాడివి గన్నే పట్టుకుంటారా? ఇప్పుడు ఓకేనా? ఓకే ఓకే, సూపర్ సూపర్. కొట్టాడు. డబ్బా తీయలేదు, కొడతావా? నా కడుదోడు ఇది ఎక్కడుంది? దూరంగా ఉంటేనే మంచిది. హలో, నువ్వా? ఎప్పుడొచ్చావు? సరే చూద్దాంలే, నేను ఫోన్ చేస్తాను. మా ఇంటికి వచ్చి నన్ను చెక్ చేస్తావేంటి? అర్రే మేడం, బాంబు సెట్ చేసారేమో అని. మా జగతో మేము ఉంటాం మేడం. ఏ అంటే మా అత్తయ్య మీ కంటికి ఎలా కనిపిస్తున్నారు? కడప రెడ్డమ్మలా కనిపిస్తున్నారా బాంబులు సెట్ చేయడానికి? సారీ మేం సాబ్, ఇది మా డ్యూటీ. అంతెందుకు, మొన్న హోమ్ మినిస్టర్ ఇంటికి సాబ్ చాయ్ తాగానికి పోయినప్పుడు కూడా వాళ్ళని ఇట్లానే చెక్ చేసినాం. ఏంటి, హోమ్ మినిస్టర్ ఇంటికి వెళ్ళినప్పుడా? జీ సాబ్, మాది డ్యూటీ అంటే ఇట్లాగే ఉంటాయి. మావయ్య, మీ చెల్లెలు భలే లక్కీ. ఏం స్టేటస్, ఏం స్టేటస్! అబ్బబ్బబ్బబ్బబ్బా, భలే లక్కీ, భలే లక్కీ. నర్మయ్, స్టేటస్ అంటే నాది. ఏదో భర్తతో వచ్చిన స్టేటస్ ని ఎంజాయ్ చేస్తూ అతని వెనకే తిరగడం స్టేటస్ అనిపించుకోదు. మొగుణ్ణి కుక్క పిల్లలా వెంటేసుకుని తిరగడం నిజమైన స్టేటస్ కదతయా? వాళ్ళొచ్చే టైం అయింది, పంచుడు. అవును, వంట వాళ్ళని పంపమని శివన్నయ్యకి చెప్పాను. ఏంటి ఇంతవరకు రాలేదు? ఇదిగోనయ్యా 100 రూపాయలు, పర్వాలేదు, కింద చెయ్యి. అమ్మా శాంతి, ఇప్పుడు నువ్వే మీ అక్కలాగా వంటవాళ్ళ పరిచయం కావాలమ్మా. తప్పకుండా బావగారు, మీరు ఇన్నిసార్లు చెప్పాలా? అందుకే కదా ఇవన్నీ తెచ్చింది. అబ్బా శాంతి, వదిలికి ఇప్పుడు దీంతో పనిలేదు కదా, మళ్ళీ ఎందుకు తీసుకొచ్చావు? బావగారు, ఈ మనిషికి మీరు చెప్పలేదా? అమ్మా వెళ్ళి మన ఇంటి గోడలు అడుగు, అవి చెప్తా. నేనేం చెప్పాను? గోడకు చెప్పినా ఒకటే, వీడికి చెప్పినా ఒకటే. సరే అన్నయ్య, వెళ్దాం, రండి రండి. రామా, లోపలికొచ్చి అన్నయ్య అని పిలిస్తే కొంప మునుగుతుంది. అసలు వీళ్ళెవరో మనమెవరో కదా. ఏం చేయమంటావు సుజాత, అన్ని చెప్పా. తీసుకురా ఫోన్. అబ్బో చెప్పన్నయ్య. ఇప్పుడు అదిరా సంగతి, అర్థమైంది కదా? ఈ మాత్రం దానికి ఎంతసేపు ఓహో చెప్పుకుంటే వెళ్ళాలా? శాంతి, ముందు నువ్వు బురకాయసుకో, నిన్ను లోపల తీసుకెళ్తా. తర్వాత ఈ నారాయణ వాళ్ళు వస్తారు. ఓకే. ఇదిగో రమ్మనగానే ఓ ఊపుకుంటూ వచ్చేయడం కాదు, నేను వెళ్ళిన తర్వాత రండి, 5 నిమిషాల తర్వాత. అలాగే మీరు పదండి. అది వేసుకో. అది సరే సరే, పదండి పదండి. నేను చెప్పింది మళ్ళీ నాకు చెప్తాడు. అది మనకు అలవాటే, కానీ నాకెందుకో భయంగా ఉందండి. వదినకి తెలిస్తే మన పిల్ల కాపురం ఏమవుతుందో ఏమో. అది నా కూతురే, ఏమీ కాదు, నువ్వు టెన్షన్ పడకు.
నమస్తే చెల్లెమ్మా. అదిగో వచ్చారు. నమస్తే బావగారు. సెక్యూరిటీ సెక్యూరిటీ వీళ్ళు మావాడే వదిలే. అన్నయ్య వదిన వదిన రాలేదా? అది నా బాధ్యతమ్మా. ఆ నారాయణ గారు వంట ఎక్కడో ఉందని వెళ్ళాడు, అందుకే వీడు తీసుకొచ్చా. నమస్తే జీ. ఓ కిచెన్ అట్టుంది, వెళ్ళి త్వరగా వంట పని చూడు. హా జీ, కానీ మీరు ఒక పని చెయ్యాలి జీ. ఏంటి? నేను కిచెన్ లో వంట చేసేటప్పుడు మీరు ఎవ్వరూ రాకూడదు జీ. అదేంటి, నువ్వు వంట చేసేటప్పుడు కూడా ముసుగులానే చేస్తావా? వంట వాళ్ళతో జోకులేంటి? ఎవరు రారులే గాని నువ్వెళ్ళు. జీ జాగ్రత్త. నేను చూసుకుంటానులే. అమ్మయ్యా అమ్మయ్యా, చిటితల్లన్నీ హోటల్ నుంచి తెప్పించినట్టుంది. నేను ఊరికే తాలింపేసి వాసన వచ్చేటట్టు చేస్తే చాలు. హా, ఈలోపు శాంతిలా వదిన కనిపించాలి. చెల్లెమ్మా, వీరప్పనేడి? వస్తున్నారన్నయ్య. వదినేది వదిన. అవునమ్మా, గొప్పోళ్ళు కదా, ఆలస్యంగానే వస్తారు. వదినా, అన్నయ్య నమస్తే. నమస్కారం. నమస్కారం. ఏంటి వదిన లేట్ అయింది? ఇందాకే వచ్చాను వదినా, గార్డెన్ చూస్తున్నాను. శాంతి శాంతి, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? వంట వచ్చింది, లోపలికెళ్ళు. వద్దన్నయ్య. అన్నయ్య వద్దు. ఏమైంది వదినా? ఏం లేదు వదిన, ఆవిడెవరిని కిచెన్ లోకి రావద్దని రిక్వెస్ట్ చేసిందంతే. ఓ అలాగా. హాయ్. నందు రండి అన్నయ్య. ఆగండి మేడం, ఆగండి ఆగండి. సెక్యూరిటీ ప్రాబ్లం మేడం, సెక్యూరిటీ ప్రాబ్లం. सब हेलीकॉप्टर का साउंड नहीं आया, आप कार में आए साहब? అవును బజ్జీ, నేను బయలుదేరుతున్న సమయంలోనే సీఎం గారు కూడా హెలికాప్టర్ లో బయలుదేరారు. ఓ, అందుకని పిఎం గారు నాకు ఫోన్ చేసి, మిస్టర్ వీరప్పన్, సీఎం గారు కూడా హెలికాప్టర్ లో వెళ్తున్నారు, అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందేమో, ఈ ఒక్క రోజుకి కారులో వెళ్ళమన్నారు. పిఎం కదా, కారులో వచ్చేసాం. సీఎం వెళ్ళి పిఎం ని రిక్వెస్ట్ చేయడం ఏంటి? పైన ట్రాఫిక్ జామ్ అవడం ఏంటి? ఏంటో అత్తయ్య, పెద్దవాళ్ళ డీలింగ్స్ చూస్తే గానీ అర్థం కావు. ఓ, త్వరగా వెళ్ళాలి బజ్జీ, గవర్నర్ కి అపాయింట్మెంట్ ఇచ్చాం. నాన్న, వీళ్ళు పావులో చేయమంటే రూపాయి చేస్తున్నారు. ఓ పదండి సార్. Okay, ఆవు come on. ఆవు. రండి రండి. వెల్కమ్ సార్. హలో. నమస్కారం చెల్లెమ్మా. నమస్కారం నమస్కారం. అన్నయ్య. నమస్తే వదిన. వీరప్పన్ గారు మా అబ్బాయి గిరి. హలో అంకిల్. ఓ, గాడ్ బ్లెస్ యు మై చైల్డ్. థ్యాంక్ యూ. మా కోడలు నందిని. యా, చూశాను కదా, దుబాయ్ లో చూశాను. హలో అంకుల్. Hi. హాయ్ ఆంటీ. నేను పరిచయం చేసిన వాళ్ళకే నువ్వు హలో చెప్పు. మా వియ్యంకుడు శివన్నయ్య. హలో. వీడిని మాట్లాడద్దు, నన్ను కొంపదీసి మాట్లాడతాడో ఏమిటో. ఓ, అన్నయ్య గారు, మా వియ్యపురాలు శాంతి. నమస్కారం అండి. నమస్కారం తల్లి, బాగున్నారా? రండి, కేక్ కట్ చేద్దరు. ఆగండి, అలా గుంపులు గుంపులుగా మధ్యావు, సెక్యూరిటీ ప్రాబ్లం. బాజీ, ఏమిటి గొడవ? ఇక్కడ ఎవరున్నారు? సెక్యూరిటీ ప్రాబ్లం కి అంత పర్వాలే కదా. అందుకే సార్ సెక్యూరిటీ ప్రాబ్లం. పర్రాయి వాళ్ళైతే లైట్ తీసుకునే వాళ్ళం. పావులకి రూపాయి కాదురా, 4 రూపాయలు చేస్తున్నారా వీళ్ళు. అంటే ఏంటయ్యా హజారుద్దీన్, మేమేమైనా చేస్తామనా? అబ్బే అదేం లేదమ్మా, ఏదో వాళ్ళ డ్యూటీ కేక్ కట్ చేద్దురు గాని రండి. అమ్మా, ఒక విషయం, మేము ఇక్కడ భోజనం అది చేయము, ఒక 44 మినిట్స్ మాత్రమే ఉంటాం. అయ్యో అదేం కుదరదు, భోంచేసి చేసి వెళ్ళాలి. రండి. ఓకే. పదండి. త్వరగా కేక్ కట్ చేయండి. శాంతి శాంతి, నువ్వు వెళ్ళి కత్తి తీసురా. నాన్న, కత్తుందిగా. ఓ, ఉందా? సరే సరే, నేను ఇంకా వంటగదిలోకి వెళ్ళి తీసుకురావాలేమో అనుకున్నాను.
రేయ్ నీ వదిన ఫోన్ చేసిందిరా. పక్కెళ్ళి మాట్లాడు. వెళ్ళు. అల్లా రేయ్ భాస్కర్, ఏయ్ మర్యాద మాట్లాడు. నోర్ ముయిరా. చూడు, ఇప్పుడు నేను బుర్కాలో లోపలికొస్తున్నాను. ఆ? నాకెప్పుడు నందిని మేడం ఒంటరిగా కనిపిస్తే అప్పుడు తన కోడలు నందిని సుజాత కూతురని చెప్పేస్తాను. ఆ, అప్పుడు కోడలు నందిని నీకిచ్చిన లక్షల డబ్బులు తిరిగిచ్చేయమంటుంది. నీ దగ్గర పైసా లేదు కదా, ఎలా ఇస్తావు? ప్రథమ నీకు దండం పెడతాను, అంత పని చేయకే. రేయ్ మీ వదిన ఇక్కడికి వచ్చింది, నందిని మేడంకి నిజం చెప్పేస్తుందంట. నందు, సుజాత కేక్ కట్ చేస్తే వీరప్పన్ గారు వెళ్ళిపోతారు. అందుకే భోంచేసే ముందు కట్ చేయిద్దాం. ఏమంటావ్? అలాగే. అన్నయ్య, వంట అంటే గుర్తొచ్చింది. మీరొస్తున్నారని వంట మనిషి దుబాయ్ నుంచి పిలిపించాను. ఉండండి, పిలుస్తాను. హసీనా, ఇదేంటి వంటగదిలో ఉండాల్సింది బయట నుంచి వస్తుంది? ఏయ్ ఇదిరా. బ్రో, అక్కోయ్, వచ్చింది దుబాయ్ పని మనిషి కాదు, మా ఆవిడ. అన్నయ్య భార్య ప్రథమ. ఓహో, వంట అయిందా? ఇటు అడుగుతుంటే అడు చూస్తావేంటి? ఇద్దరు దేఖో. అయింది మేడం. ఏంటి, తెలుగు బాగానే మాట్లాడుతున్నావు కదా? తెలుగు వాణి చేసుకుంది కదా అత్తయ్య, అందుకే బాగా మాట్లాడగలుగుతుంది. ఎవరు? ఏమైంది? అబ్బే, ఏం లేదు, ఏం లేదు. ఏంటి సుజాత, కళ్ళు తిరుగుతున్నాయా? అర్రే మేడం, గ్లూకోజ్ తీసుకురమ్మంటారా? అవసరం లేదు. సరే, నువ్వు వెళ్ళి వంట చెయ్యి. కష్టం ఎక్కడ, మీరు కానివ్వండి, కోసేయండి. వీడొకడు నిజం చెప్పేసి భ్రష్టు పట్టించేలా ఉన్నాడు. అన్నయ్య గారు, అమ్మా, మా అన్నయ్యకి వంట అంటే ఇష్టం, అందుకే అలా మాట్లాడుతున్నారు అంతే. ఓకే ఓకే ఓకే.